Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapanjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So today is continue the topic of excretion, 10th class excretion topic, part 3. So in this video we are discussing about the excretion in human beings. So హ్యూమన్ బీయింగ్స్ లో జరిగేటటువంటి విసర్జన ప్రక్రియ, మానవుల్లో జరిగేటటువంటి విసర్జన ప్రక్రియ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ద ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ద ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, the excretory system of human beings. So can observe the image of 5.13. they are given excretory system of human beings. So first of all మనం previous video లో diagram గురించి డిస్కస్ చేస్తున్నాం, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి. So the excretory system of human beings includes a pair of kidneys. It is the starts with kidneys. So మానవుని యొక్క విసర్జన ప్రక్రియ దేంతో ప్రారంభించబడుతుందంటే కిడ్నీస్ తో ప్రారంభించబడుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. So includes a pair of kidneys, a pair of ureters, a urinary bladder and urethra. So మన బాడీలో, హ్యూమన్ బాడీలో ఏమేమి ఉంటాయంటే ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అంటే ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏంటి అంటే ఏ పెయిర్ ఆఫ్ యురెథ్రాస్. సో ఒక పెయిర్ ఆఫ్ యురెథ్రా. సో యురెథ్రాస్ ఏంటంటే ఒక పెయిర్ ఉంటుంది. సో నెక్స్ట్ యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్ ఇట్స్ నథింగ్ బట్ ది మూత్రాశయం. సో యూరినరీ బ్లాడర్ ఉంటుంది. సో మూత్రాశయం ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అడోమన్. సో అడోమన్ మీన్స్ ఏంటంటే మన బ్యాక్ బోన్ కి కొంచెం దగ్గరగా ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటాయి. సో అక్కడ మనకి ఏంటంటే ద కిడ్నీ లొకేషన్. సో ఏదైతే కిడ్నీస్ అంటున్నామో అవి ఎక్కడ ఉంటాయంటే మన బ్యాక్ బోన్ కి కింది భాగంలో ఎడ్జ్ పాయింట్ లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి ఉంటాయి. సో వన్ ఈదర్ సైడ్ అదర్ ద బ్యాక్ బోన్. సో బ్యాక్ బోన్ కి అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. So urine produced in the kidneys passes throughout the urethra into the urinary bladder, where it is started until it is released throughout the urethra. So manaki entante what is the main function of excretory system of human beings? So ikkada జరిగేటటువంటి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే యూరిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కిడ్నీస్. సో జనరల్ గా ఏంటంటే మూత్రపిండంలో నుంచి మూత్రం అనేది విసర్జించబడుతుంది, స్టార్ట్ అవుతుంది. సో కిడ్నీలో ప్యూరిఫై అయిన తర్వాత, వాటర్ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత కిడ్నీస్ లో నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ యూరిన్. సో యూరిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ద కిడ్నీస్ ఆర్ పాసెస్ త్రూ ది యురెట్రాస్. సో ఇక్కడ కిడ్నీలో నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి యూరిన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా సో మనకి దేని ద్వారా వస్తుందంటే యురెట్రా ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ రిలీజింగ్ బై ద యూరిన్ మెటీరియల్ ఆర్ యూరిన్ వేస్ట్ మెటీరియల్ బై యురెట్రా. సో యురెట్రాలోకి మనకి వేస్ట్ మెటీరియల్ బయటకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఇస్ ద ప్రాసెస్ హియర్? సో యూరిన్ పాస్ త్రూ ది యురెట్రాస్. సో యురెట్రాస్ లోకి వచ్చిన తర్వాత సో ఇంటు ద యూరినరీ బ్లాడర్. సో ఎక్కడికి వస్తుందంటే యూరినరీ బ్లాడర్ లోకి వస్తుంది. సో ఇట్ మే బి స్టోరేజ్. సో ఈ కిడ్నీస్ లో నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి యూరిన్ మొత్తం కూడా ఎక్కడికి స్టోరేజ్ అవుతుందంటే యూరినరీ బ్లాడర్ లోకి స్టోరేజ్ అవుతుంది. సో యూరినరీ బ్లాడర్ లోకి స్టోరేజ్ అయిన తర్వాత సో ఫైనలీ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ యూరినరీ. సో యూరిన్ మొత్తం కూడా ఎక్కడికి వస్తుంది? యూరినరీ బ్లాడర్ లోకి వస్తుంది. సో యూరినరీ బ్లాడర్ లోకి వచ్చిన తర్వాత ఫైనల్ గా వేర్ ఇట్ ఈస్ స్టాప్డ్ అంటిల్ ఇట్ ఈస్ రిలీజ్డ్ త్రూ ది యురెథ్రా. సో యురెథ్రాలోకి నుంచి బయటకి పాస్ అయిపోతుంది అని బయటకు వచ్చేస్తుంది. అంటే అంతవరకు ఏం చేయబడుతుందంటే బ్లాడర్ లో స్టోరేజ్ అవుతుంది. ద స్టోరేజింగ్ ఆఫ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద కిడ్నీస్. సో urine material can be stored by bladder. So urinary bladder లో స్టోరేజ్ అవుతుంది. when the full of urinary bladder it may be releasing by urethra. సో బ్లాడర్ లో స్టోరేజ్ అయినటువంటి యూరిన్ మొత్తం కూడా ఎలా రిలీజ్ అవుతుందంటే యురెథ్రా ద్వారా బయటికి రిలీజ్ అయిపోతుంది. సో హౌ ఈజ్ యూరిన్ ప్రొడ్యూస్డ్? సో అసలు యూరిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సో జనరల్ గా మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. సో జనరల్ గా అవును ఇంతకీ యూరిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? వాట్ ఇస్ ద రీజన్ మీన్స్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ యూరిన్ ఈజ్ ఫిల్టర్ అవుట్ వేస్ట్ ఆర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. సో జనరల్ గా ఏంటంటే మన బాడీలో నుంచి వచ్చేటటువంటి ద మేకింగ్ ఆఫ్ యూరిన్ ఈజ్ ఫిల్టర్ అవుట్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే అన్యూజ్డ్ మెటీరియల్స్, సో ఇట్ ఈస్ అన్యూజ్డ్ మెటీరియల్, ఇట్ మే బి ఫిల్టర్. సో ఫిల్టర్ అయిన తర్వాత వచ్చినటువంటి దాన్ని యూరిన్ అని పిలుస్తున్నాం. సో బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ని ఫిల్టర్ చేస్తే వచ్చినటువంటి దాన్ని మనం యూరిన్ అంటున్నాము. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. సో మన బ్లడ్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా ఫిల్టర్ అయిపోతాయి. జస్ట్ as a CO2 is removed from the blood.
సో మన బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇట్స్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆక్సిడేటెడ్ బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుని సో రిమైనింగ్ బ్లడ్ ఇలా నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిమూవ్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే వేస్ట్ మెటీరియల్. సో ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ ద లంగ్స్. సో లంగ్స్ లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోతుంది. సో మన బ్లడ్ లో నుంచి లంగ్స్ కి రీచ్ లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ అయిపోతుంది. సో నైట్రోజనస్ వేస్ట్ సచ్ యాజ్ యూరియా ఆర్ యూరిక్ యాసిడ్. సో మనం చెప్పుకుంటున్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోతుంది. రిమైనింగ్ వాటర్ వేస్ట్ మెటీరియల్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై వాటర్ వేస్ట్ మెటీరియల్ ఫిల్టర్. సో ఇన్ కిడ్నీ సో కిడ్నీలో ప్రిపేర్ అయినటువంటి వాటర్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ సో వాటిని ఏమని పిలుస్తున్నామంటే నైట్రోజీనస్ వేస్ట్. సో వాటిని ఏమని పిలుస్తాము నైట్రోజీనస్ వేస్ట్ అని కూడా పిలుస్తాం. సో సచ్ యాజ్ యూరియా. సో దాన్ని ఏమని పిలవచ్చు యూరియా అని పిలవచ్చు లేదా యూరిక్ యాసిడ్. సో దట్ ఈస్ కాల్డ్ యూరిక్ యాసిడ్. సో నైట్రోజీనస్ వేస్ట్ ని ఏమని పిలుస్తాం యూరియా అని పిలుస్తాం లేదా యూరిక్ యాసిడ్ అని. సో దిస్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద బ్లడ్. సో ఇవి ఎలా రిమూవ్ అవుతాయి బయటకి అంటే బై ది బ్లడ్ ప్రాసెస్. సో బ్లడ్ ద్వారా ఏంటంటే కిడ్నీస్ లోకి మనకి రీచ్ అవుతుంది. కిడ్నీలో ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ దట్ నో సర్ప్రైజ్ దట్ ద బేసిక్ ఫిల్టరేషన్ ఇంటూ ద కిడ్నీస్. సో జనరల్ గా ఏంటంటే కిడ్నీస్ లో బేసిక్ ఫిల్టరేషన్ జరుగుతుంది. అంటే సో బాడీలో ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ మొత్తం అంతా కూడా ఎక్కడికి వస్తుంది కిడ్నీలోకి వస్తుంది. కిడ్నీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే కిడ్నీలో బేసిక్ గా మనకి సో ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే బేసిక్ ఫిల్టరేషన్. సో దాన్ని ఏమని పిలుస్తున్నాం బేసిక్ ఫిల్టరేషన్. సో దిస్ ఈజ్ ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ లో జరిగేటటువంటి ఎక్స్క్రీషన్ ప్రాసెస్. సో ఎక్స్క్రీషన్ ప్రాసెస్ మనకి ఇలా జరిగిన తర్వాత కిడ్నీస్ లో స్టోరేజ్ అయిన తర్వాత ఐ మీన్ కిడ్నీస్ కి వచ్చిన తర్వాత వేస్ట్ మెటీరియల్ లైక్ ఇన్ ద లంగ్స్. సో లంగ్స్ లో ఏ విధంగా జరుగుతుంది వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లంగ్స్. సో లంగ్స్ లో ఏ విధంగా జరుగుతుందంటే సో జనరల్ గా ఏంటంటే సో లంగ్స్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐ మీన్ డిఫరెంట్ మెథడ్స్ లో మనకి లంగ్స్ లో క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో లంగ్స్ లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే లైక్ ఇన్ ద లంగ్స్ ఇస్ ఏ క్లస్టర్ ఆఫ్ వెరీ థిన్ వాల్డ్ బ్లడ్ capillaries. సో మనకి ఏంటంటే లంగ్స్ లోకి వచ్చేసరికి ఏ క్లస్టర్ వెరీ థిన్ వాల్డ్ బ్లడ్ capillaries. సో ఇవి ప్రెసెంట్ అయితే ఈచ్ capillary cluster in the kidney is associated with the cup shaped end with the colloid tube called as Bowman's capsule. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకి బాడీలో కిడ్నీలో బేసిక్ ఫిల్టరేషన్ జరుగుతుంది. దీని తర్వాత ఏంటి అంటే అనదర్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంది. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ కి ముందు ఫస్ట్ ఈ డయాగ్రామ్ మనం క్లియర్ గా సో స్టడీ చేస్తే మనకి ఈ ప్రాసెస్ ఈ మెథడ్ అబ్జర్వ్ ఐ మీన్ సో అర్థమవుతుంది. సో ఇక్కడ మనం సో డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. ఇన్ దిస్ వీడియో వీ కెన్ డిస్కస్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆర్ వాట్ ఇస్ ద నెఫ్రాన్. నెఫ్రాన్ మీన్స్ విచ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ కిడ్నీ. కిడ్నీలో ఉన్నటువంటి సో ఒక పార్ట్ ని మనం ఏమని పిలుస్తామంటే నెఫ్రాన్. సో దట్ ఈస్ కాల్డ్ నెఫ్రాన్. సో మరి నెఫ్రాన్ లో ఏముంటాయి సో వాట్ ఆర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ నెఫ్రాన్. సో నెఫ్రాన్ లో ఏమేమి ఉంటాయి అంటే గివెన్ ద సమ్ పార్ట్స్ ఆఫ్ ఇన్ నెఫ్రాన్. సో నెఫ్రాన్ లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ. సో ప్రీవియస్ క్లాస్ లో మనం కిడ్నీలో చెప్పాము. సో కిడ్నీ దగ్గర లెఫ్ట్ రీనల్ ఆర్టరీ సో లెఫ్ట్ అండ్ రైట్ రీనల్ ఆర్టరీస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడికి స్టార్ట్ అవుతుందంటే ఇట్స్ ఎండ్ విత్ వన్ కప్ షేప్. సో ఇది చూడడానికి ఏ షేప్ ఉంది కప్ షేప్ ఉంది. సో దాన్ని ఏమంటాం బౌమన్స్ క్యాప్సల్. సో విచ్ ఈస్ లుక్ లైక్ కప్ షేప్. సో ఏదైతే కప్ షేప్ ఉంటుందో సో దాన్ని ఏమైనా పిలుస్తున్నాం మనం బౌమన్స్ క్యాప్సల్. సో ఈ బౌమన్స్ క్యాప్సల్ లోకి ఏమొస్తుంది అంటే సో బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ ఎంటర్స్ టు ద బౌమన్స్ క్యాప్సల్. సో ఈ బౌమన్స్ క్యాప్సల్ లో ఉన్నటువంటి అన్ని కూడా మనకి ఎలా ఉంటాయంటే లైక్ సో ట్విస్ట్ అయి ఉంటాయి. సో దీన్ని ఏమనిపిస్తాం అంటే గ్లోమరులస్. సో దాన్ని ఏమనిపిస్తాం గ్లోమరులస్. సో ఈ గ్లోమరులస్ లోకి వచ్చేసరికి there is another part it starts with the out of the Bowman capsule. So that is the tubular part of nephron. So దీన్ని ఏమనిపిస్తామంటే tubular part of nephron. సో నెక్స్ట్ వచ్చేసరికి it's end with the branch of renal vein. సో వీటిలో ఏముంటాయి renal artery ఉంటాయి renal vein ఉంటాయి. సో ఇక్కడ ఇలా మనకి సో కనిపిస్తుంది చూసారా సో పిన్ లైక్ స్ట్రక్చర్ లో. సో దీన్ని ఏమంటారంటే క్యాపిలరీస్. సో దిస్ ఇస్ కాల్డ్ క్యాపిలరీస్. సో ఈ నెఫ్రాన్ లో ఏం జరుగుతుందంటే ఫిల్టరేషన్ ప్రాసెస్. సో నెఫ్రాన్ లో టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఏంటంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ ఫైనల్ ట్యూబ్ లో మళ్ళీ ఏంటంటే కలెక్టింగ్ డక్ట్. సో దిస్ ఇస్ కాల్డ్ కలెక్టింగ్ డక్ట్. సో కలెక్టింగ్ డక్ట్ లో ఏంటంటే
ఫైనల్ ఫిల్టరేషన్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. సో ఈ స్ట్రక్చర్ ఏమని పిలుస్తామంటే ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో దీన్ని ఏమని పిలుస్తాం మనము స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అని కూడా పిలుస్తాం. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టుడే. ఇన్ దిస్ వీడియో we are discussing about the excretion of in human beings. సో హ్యూమన్ బీయింగ్స్ లో జరిగేటటువంటి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెఫ్రాన్ లో జరిగేటటువంటి ఫిల్టరేషన్, సో బేసిక్ ఫిల్టరేషన్ ఆఫ్ కిడ్నీ చూసాము. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో we can see the nephron filtration of excretion process. So if you have any doubts, please comment on your comment box. Please watch the video. Thank you one and all.